చదవండి. సార్ ఇక్కడి నుంచే సార్ రియల్ లవ్. రియల్ లవ్ డజంట్ మేక్ యూ సఫర్. హౌ కుడ్ ఇట్? It doesn't suddenly turn into hate. Nor does real joy turn into pain. As I said, even before you are enlightened, before you have freed yourself from your mind, you may get glimpses of true joy, true love, or of a deep inner peace, still but vibrantly alive. These are aspects of your true nature, which is usually obscured by the mind. Even within a normal addictive relationship, there can be moments when the presence of something more genuine, something incorruptible, can be felt. But they will only be glimpses, soon to be covered up again through mind interference. It may then seem that you had something very precious and lost it, or your mind may convince you that it was all an illusion anyway. The truth is that it wasn't an illusion, and you can't lose it. It is a part of your natural state which can be obscured but can never be destroyed by the mind. Even when the sky is heavily overcast, the sun hasn't disappeared. It's still there on the other side of the clouds. ఇప్పుడు మనం చూసింది ఏంటి? లవ్ అనే దాని వలన మనకి బాధ అనేది వస్తుంది. దాని లవ్ అనేది, ప్రేమ అనేది మనని బాధ పెడుతుంది అని చెప్పి చూసాం. కానీ రియల్లో నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు మనని బాధ పెడుతుంది. ఎట్లా బాధ పెడుతుంది అది? అది సడన్గా ఒక హేట్ లాగా అసహ్యంగా మారదు, అట్లాగే బాధలాగా మారదు. రియల్ జాయ్ ఏదైతే ఉందో, రియల్ లవ్ ఏదైతే ఉందో, అవి రెండు మారవు. అవి బాధలోకి, అసహించుకోవటంలోకి మారవు. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ యూ ఆర్ ఎన్లైటెడ్, బిఫోర్ యూ హ్యావ్ ఫ్రీడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ మైండ్, యూ మే గెట్ ది గ్లింప్సెస్ ఆఫ్ ట్రూ జాయ్, ట్రూ లవ్ అండ్ డీపర్ ఇన్నర్ పీస్. ఇది మనము ఈ ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అని ఏదైతే చెప్పుకుంటున్నామో, దానికి ముందే, మన మైండ్ని మనం ఫ్రీ చేసుకోవటానికి ముందే, ఇవన్నీ మనకు తెలియనప్పుడు, మన ఆలోచనలో నుంచి, మన ఎమోషన్స్లో నుంచి మనం బయటికి రావాలి, మనం జ్ఞానోదయం పొందాలి, మనం ఎక్కడికో ధ్యాన స్థితికి, పూర్తి ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోవాలి అని మనం అనుకోవటానికి ముందే కూడా ఈ లోపల నుంచి ఎక్కడో అకస్మాత్తుగా, రేర్గా ఆ లవ్, జాయ్, పీస్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. స్టిల్ బట్ వైబ్రెంట్లీ అలైవ్. అవి లోపల ఉన్నాయి, లోపల లేకుండా లేవు. కానీ ఇవన్నీ మన దాటిని మూసేసింది. ఈ ఆలోచనలు అనేవి, భావోద్వేగాలు అనేవి, ఇవన్నీ మన లోపల ఉన్న సహజమైనటువంటి ప్రేమ, సహజమైనటువంటి ఆనందము, సహజమైన ప్రశాంతత ఏమి ఉన్నాయో దాన్ని మూసేసింది. ఇప్పుడు చూడండి, చంటి పిల్లలు నవ్వుతూ ఉంటారు. నెలల పిల్లలు, రోజుల పిల్లలు కనుక మనం చూస్తే వాళ్ళలో వాళ్ళే నవ్వుతూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళే ముఖం చిట్లించుకుంటూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళే అంటే నోరు తెరుస్తారు. ఇవన్నీ వాళ్ళ వయసులో చూస్తే మీరు కనుక దగ్గర పెట్టుకొని నిద్రపోయేటప్పుడు చూస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి ఇవన్నీ, ఆ ఆనందం, సంతోషం, అవన్నీ, కోపం, ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇవి లోపల ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. అదేంటంటే దే ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ట్రూ నేచర్ విచ్ ఈజ్ యూజువల్లీ అబ్స్క్యూర్డ్ బై ది మైండ్. మీ సహజ సిద్ధమైన లక్షణాలు. రోజుల బిడ్డకి కోపాలు, తాపాలు ఏముంటాయి చెప్పండి? బయట ప్రపంచం దేని సంబంధం ఉంది? ఏమైనా ఉంటుందా? కళ్ళే తెరవలేదే, గుర్తింపే రాదే మనుషులు అంటే. ఏముంటుంది? ఏముండదు. కానీ ఆ ట్రూ నేచర్ ఏదైతే ఉందో, ఆ లోపల ఆ బిడ్డ యొక్క
సహజ సిద్ధమైన ప్రకృతి ఏదైతే ఉందో అది అలాగే ఉంది. తర్వాత మనం పెరుగుతూ ఉన్న కొద్దిగా మన నిజ నిజమైన మన ప్రకృతి ఏదైతే ఉందో, మన నిజాయితీ స్టేట్ ఏదైతే ఉందో, అది మన మైండ్ ద్వారా మనకి కప్పబడిపోతుంది. మన మైండ్ మన యొక్క ప్రకృతిని కప్పేస్తుంది. ఎందుకంటే మన మైండ్ కండిషన్ అయిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు. పక్కన వాళ్ళేమో నువ్వు ఇట్లా చేయకూడదని చెప్తారు. ఇంకోటి చెప్తారు. అన్నిట్లో మనకి ఎవరైతే నచ్చిన వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఫాలో అవుతాము, కొన్ని వదిలేస్తుంటాం. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన అసలు సహజ సిద్ధమైనటువంటి మన ఆలోచన ఏదైతే మన స్వభావం ఏదైతే ఉందో, నేచర్ అంటే స్వభావం, మన స్వభావం ఏదైతే ఉందో అది అలాగే ఉంది. అది అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంది. అది కాదు జనరల్గా బై అండ్ లార్జ్ ఏంటంటే 99.9%లో ఇది కప్పబడి ఉంటుంది మైండ్తో. సో ఈవెన్ విత్ ఇన్ ఏ నార్మల్ అడిక్టివ్ రిలేషన్షిప్ there can be moments when the presence of something more genuine, more incorruptible can be felt. మన సహజంగా ఉండేటువంటి రిలేషన్షిప్, ఎడిక్టివ్ రిలేషన్ అంటే వ్యసనమైన ఆ రిలేషన్షిప్ అనేది వ్యసనంలాగా బాంధవ్యం అనమాట. అట్లాంటి దాంట్లో కూడా కొన్ని క్షణాలు ఎప్పుడన్నా ది ప్రెజెన్స్ ఆఫ్ సంథింగ్ మోర్ జెన్యూన్, మనం అతి నిజాయితీతో కూడింది, దాన్ని మనం ఎవరో కరప్ట్ చేయలేంది, అంటే దాన్ని ఏమి మనం దాన్ని కరప్షన్ మనం దాన్ని కరప్ట్ చేయలేము, మైండ్ని మనం కరప్ట్ చేయలేము అనమాట. అట్లాంటి పరిస్థితి. కరప్ట్ అంటే ఏంటమ్మా తెలుగులో చెప్పండి ఎవరన్నా? లంచం అనేది కరప్షన్ కాదు. సరిదిద్దలేమో సార్, సరిదిద్దలేమో అన్నట్ట మన మనసు. అదే సార్, అంటే చెడిపోవటం, అవినీతి, చెడగొట్టడం, కుళ్ళిపోవటం, భ్రష్టు పట్టడం. దాన్ని చెడగొట్టడం అనమాట మైండ్. కొన్ని సందర్భాల్లో కూడా అట్లాంటివి మనం ఫీల్ అవుతుంటాం ఒక్కొక్కసారి. నార్మల్ సిచ్యువేషన్స్లో కూడా ఎప్పుడన్నా ఒకసారి అసలు మన స్వభావం ఒకప్పుడు బయటకు వస్తుంది. బట్ దే విల్ ఓన్లీ బీ గ్లింప్సెస్. అది ఎప్పుడో ఒక చిన్న కళ్ళు తెరిచి అంతలోపు వచ్చి వెళ్ళిపోతుంది. సూన్ ఇట్ బి కవర్డ్ బై అగైన్ త్రూ ది మైండ్ ఇంటర్ఫీరెన్స్. మనకి ఎప్పుడైనా అట్లాంటి జెన్యూన్గా నిజాయితీగా మన లోపల నుంచి అట్లా ఏదైనా అనుకోకుండా ఒకసారి బయటకు వచ్చినా మనం వెంటనే మన మైండ్ దాని ఆలోచనతో దాన్ని కప్పేస్తుంది. ఇట్ మే దెన్ సీమ్ దట్ యూ హ్యాడ్ సంథింగ్ వెరీ ప్రెషియస్ అండ్ లాస్ట్. అప్పుడు అనిపిస్తుంది, అరే అంత మనకు ఏదో అతి ముఖ్యమైనది, విలువైనది ఏదో వచ్చి మనకు పోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక ఆలోచన వచ్చింది, గొప్ప ఆలోచన అన్నట్టుగా. లోపల నుంచి అనుకోకుండా ఒక పువ్వు చూసాము, లేకపోతే చలికాలంలో పొద్దున్నే తెల్లవారుతుండగా మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ పచ్చగడ్డి పక్కన గడ్డి ఉంటుంది కదా రోడ్డుకి, వాకింగ్ సైట్లో కానీ ఆ గడ్డి మీద ఓ తెల్లటి మంచు బిందువు పడి ఉంటుంది. ఆ మంచు బిందువుని చూడంగానే మనలో ఒక విధమైన ఆనందం, సంతోషం ఒకటి వస్తుంది, అది ఫీల్ అవుతుంది. అట్లాగే ఎక్కడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు పొద్దున్నే ఆ రకరకాల పూలు చెట్లు ఉన్నప్పుడు పార్కులో ఆ పూల చెట్లన్నీ అంతంగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అప్పుడు మనకు ఎంతో సంతోషం వస్తుంది. ఇవన్నీ మన స్వభావ సిద్ధంగా వచ్చే ఆలోచన. అంతేగాని మన పువ్వు చూసి ఆహాహా అని బాగుందని మనం అక్కడ యాక్షన్ చేయలేము. ఎప్పుడైనా గమనించారా? సార్ గమనించాము. వాటితో మాట్లాడుతుంటే భలే ఉంటుంది సార్ ఆ ఫీల్. ఇక అన్ని మర్చిపోతాం. మనం ఏంటో మర్చిపోయేప్పుడు వాటిని పూర్తిగా ఆస్వాదిస్తూ వాటితో ఒక రిలేషన్ బాండింగ్ కూడా వచ్చేస్తుంది సార్. మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తాం అన్నట్టు. అది మన సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి, అది స్వభావం. అది అంతే. పక్కాడికి చెప్పేటప్పుడు లేకపోతే
వాడు ఫీల్ అయ్యాడని మనం ఫీల్ అవటం, ఇవన్నీ ఇంజెన్యూన్, నిజాయితీతో కూడినవి కావు. ఇట్లా అది యువర్ మైండ్, ఇట్ మే దెన్ సీమ్ దట్ యూ హ్యాడ్ సంథింగ్ వెరీ ప్రెషస్ అండ్ లాస్ట్ ఇట్, ఆర్ యువర్ మైండ్ కెన్ కన్విన్స్ యూ దట్ ఆల్ వాజ్ అన్ ఇల్యూషన్ ఎనీ వే. మనకు ఒక్కోసారి అది మాయమైపోయినట్టు కనిపిస్తే, లేకపోతే మన మైండ్ మనకు ఆ భావం అలా పిల్లతో మెల్లగా అలా కళ్ళ ముందు వచ్చి వెళ్ళిపోయినా కూడా మనకేమనిపిస్తుంది, అయ్యి ఏదో వచ్చిపోయినట్టు మిస్ అవుతున్నామే అనిపిస్తాయి. ఇందులో ఒక మైండ్ చెప్పింది, నీ మొహం అది ఊరికి ఏదో ఊహ, నువ్వేదో ఊహించేసుకున్నావు, అంతేగాని అది నిజం కాదు అని చెప్పేసి ఓహో కాబోలు అనుకుని మనం వెళ్ళిపోతాం. చిన్న ఎక్స్పీరియన్స్ సార్ ఇది. అంటే ఫ్లవర్ తో కూడా మనం బాండింగ్ ఏర్పరచుకోవచ్చు కదా. నిన్న అదే సమ్మర్ క్యాంప్ జరుగుతుంది కదా, ఒక పిల్లలు 20+25 మెంబర్స్ వస్తున్నారండి. ఫ్లవర్ బొకేస్ తీసుకురండి, రోజుకి ఒక టాస్క్ ఇస్తున్నారులే. నిన్న ఫ్లవర్ బొకేస్ తీసుకురండి, బయట ఎక్కడో అక్కర్లేదమ్మా, డిఫరెంట్ గా అక్కర్లేదు, జస్ట్ మీ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్, ఒకవేళ మీ గార్డెన్ లో ఫ్లవర్స్ అయితే పక్కన స్కూల్లో ఉండేలేండి, అక్కడ గ్రౌండ్ లో, అట్లీస్ట్ మీ ఇంటి దగ్గర అయితే ఇక్కడికి వచ్చి చేసేయండి అన్నట్టు. పిల్లలు అంతే, వాళ్ళ పేరెంట్స్ తో వేరే విషయం కోసం మాట్లాడడం కాల్ చేస్తే ఇవాళ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు మ్యామ్. ఇవాళ నచ్చేస్తుంది, ఇంకా వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ డే వస్తుంది అన్నట్టు ఎప్పుడు క్లాస్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చేయడానికి క్లాస్ కన్నట్టు. ఇంకా ప్రిపరేషన్ లో ముందు రోజు అంతా ఉన్నారంటండి. నాకేమో లైన్స్ మీట్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది, కానీ ఆ బొకేస్ చూడడం కోసమైనా వెళ్ళాలన్నట్టు ఒకసారి స్కూల్ దగ్గర అయితే మొక్కలు 100 and 1000 వాళ్ళ బల్బులు లాగా అనుకుంటా వెలిగిపోయి పిల్లలు డిఫరెంట్ ఎంత బాగున్నాయి నిజంగా, రెడీమేడ్ ఫ్లవర్ బొకేస్ అన్నట్టు. స్లో స్లో ఆ స్పీడ్ లో చెప్తే ఎవరికైనా అర్థం కావాలా లలిత? సరే అంత ఎమోషన్ 1 minute లో కంప్లీట్ చేసేయాలి కదా అన్నట్టు ఎందుకు స్పీడ్ గా చెప్పేస్తాను. ఎందుకు అంత బాగానే ఉంది, మెల్లగా Yes, sir. అవతలకి అంటే అర్థమయ్యేటట్టు. సార్, ఓకే సార్, సరే సార్. ఆ పువ్వులతో వాళ్ళకు ఉన్న అనుబంధం వాళ్ళే కదా, మనం కూడా నేచర్ ని ఎంజాయ్ చేస్తాము, కాకపోతే చాలా లైట్ తీసుకుంటాం. జస్ట్ చూస్తాం కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతాం. అదే వాళ్ళు మైండ్ కవర్ అందుకు చేస్తుంది, సార్ మైండ్ కవర్ చేస్తుంది. సరే, వద్దు నచ్చి ఎందుకు అలా చిన్న, మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఆ పువ్వు దగ్గర ఆగిపోతే కనుక ఏంటి ఈ అమ్మాయి ఏదో వెరైటీగా ఉందన్నట్టు, ఈ అబ్బాయి ఏదో వెరైటీగా ఉన్నారు, నచ్చి అలా అనిపించుకోకూడదు కదా, అంటే మనకంటూ ఒకటి వచ్చేస్తుంది కదా అన్నట్టు ఉంటది సార్. కానీ ఆ ప్రకృతితో ఆ వాటితో మనం కనెక్ట్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటది, ఆ టేస్ట్ ని ఎంజాయ్ అది చేయడానికి కూడా. అట్లాంటి హ్యాపీనెస్ అనేది, ఆనందం అనేది క్షణకాలం పాటు ఉంటుంది, Yes, sir. కొద్దిసేపే ఉంటుంది. అవును సార్, కానీ దాని మెమరీ ఉంటది కదా సార్, దాని మెమరీని మనం ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే మైండ్ ఏం చెప్పుద్ది అంటే మనకి, బాబు అది నీ ఊహరా, అది నిజం కాదురా అని ఎప్పుడు మైండ్లో ఉంటుంది. అది మనం దాని దగ్గర ఆగి చూసి పరిశీలించి దాన్ని అనుభవించినప్పుడే అది మైండ్లో ఉంటుంది. అవును సార్, అలా చూస్తూ వెళ్తూ అలా ఒక చూస్తే భలే ఉంది అని ఒక క్షణంగా దాన్ని ఆనందించి వెళ్ళిపోయాం అనుకో, అది మైండ్ కప్పేస్తాను, అవును. అది జరిగేది. సో ది ట్రూత్ ఈస్ దట్ ఇట్ వాజ్ నాట్ అన్ ఇల్యూషన్ అండ్ యూ కెనాట్ లూజ్ ఇట్. కానీ నిజం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు అది లోపల మనసులో ఉంటుంది. ఆ దృశ్యం, మనం చూసిన దృశ్యం అనేది, ఆ సున్నితమైన దృశ్యం అనేది మన మైండ్లో ఎక్కడో, మన మనసులో ఎక్కడో రిజిస్టర్ అయిపోద్ది. అది నిజమే, రిజిస్టర్ అయిపోద్ది, మనం వదిలేయలేం దాన్ని. మనకి ఎప్పుడో తర్వాత కూడా మనకు ఆ సీన్ గుర్తొస్తుంటుంది. ఆ యొక్క సన్నివేశం, మనం చూసి ఆనందించిన సన్నివేశం ఏదైతే ఉందో అది మన లోపల ఉండిపోయి మనకు గుర్తొస్తూ ఉంటుంది లోపల నుంచి. అది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ న్యాచురల్ స్టేట్ విచ్ కెనాట్ బి అబ్స్క్యూర్డ్ బట్ కెన్ నెవర్ బి డిస్ట్రాయిడ్ బై ది మైండ్. ఇది మీ స్వభావం, మీ స్వభావంలో ఒక భాగం. ఇది మైండ్ దీన్ని తుడి చేయలేదు, ఆర్ దాన్ని నాశనం చేయలేదు. మీరు అనుభవించిన ఆనందం, లోపల నుంచి అనుభవించిన ఆనందం, సంతోషం, ప్రేమ ఏదైతే ఉన్నాయో వాటిని ఆ లోపల మీ అంటే సహజమైన స్వభావంతో మనం తెచ్చిపెట్టుకున్న ఈ పై ఇవన్నీ రంగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదిలేసి మీ స్వచ్ఛమైనటువంటి, మీ సహజమైనటువంటి స్వభావంతో చూసినవి మీ మైండ్లో ఉండిపోతాయి, మీ హార్ట్లోనూ మీ మనసులోనూ లోపల ఎక్కడో ఉండిపోతాయి. దాన్ని ఎవరు చెరిపేయలేరు. కొన్ని సంవత్సరాల తర్వాత, దశాబ్దాల తర్వాత కూడా మనకు గుర్తొస్తుంటాయి. కొన్ని చెప్పుకుంటాం కదా, అప్పుడు అక్కడికి వెళ్ళాము, అక్కడ పూలు చూసాము, ఎంత బాగున్నాయో అని చెప్పి చెప్పుకుంటామా?
ఏంటి చెప్పరా, ఎవరు అనుకోరా? ఏదో ఒకటి మనకు బాగా అనుకుంటాం సార్. మనసుకు నచ్చిన విషయం కానీ ఏదైనా ఉంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోరా ఏం? ప్రెసెంట్ జనరేషన్ లో అదే ప్రెసెంట్ ఈ డే లో మనం హ్యాపీగా ఉన్నాము చాలా అంటే సార్, అవన్నీ కూడా మెమరీస్, ఆ స్ట్రెంగ్త్ సార్. ఆ స్ట్రెంగ్త్ వల్ల మనం ఈ రోజు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్ట్రెంగ్త్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళమే సార్. ఆ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయని వాళ్ళు వీక్ గా, అందులో ఏది కనిపించినా దాన్ని ఏమంటారు, ఆ ఆ, అది ఫిర్యాదులు ఖాతా లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే స్వీట్ మెమరీస్ లేకుండా వాళ్ళ దగ్గర హార్ట్ మెమరీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళందరూ ఫిర్యాదు చిట్టా వాళ్ళ దగ్గర ఉంటది, లాట్ ఆఫ్ చిట్టా. ఇప్పుడు అదే లేదు హ్యాపీ మెమరీస్ ఉన్న వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఏదో అదే ఒకటి అందరికీ మెమరీ share చేస్తారు. ఫీలింగ్ ఏదో ఒకటి లోపల ఉంది, సహజంగా ఉంది, స్వభావాన్ని నువ్వు దగ్గర Yes, sir. నుంచి ఏదో ఉంటది కదా, ఉంది కదా, ఉంది సార్, చాలా ఉంటది ఉంది. కదా, ఎలా అది చెప్పుకుంటుంటాం కదా. ఉం? అది మైండ్ మనని మన మైండ్ దాన్ని నాశనం చేయలేదు, దాన్ని వదిలేయలేదు, కవర్ చేయలేదు, ఆ లోపల ఉంటుంది అన్నమాట. అంటే దాన్ని ఏ విధంగా పోలుస్తున్నాడంటే, ఈవెన్ వెన్ ద స్కై ఈజ్ హెవీలీ ఓవర్ కాస్ట్ ద సన్ హాజంట్ డిసిపియర్డ్. ఇప్పుడు బాగా ఆకాశం మబ్బులు పెట్టేసి ఉంది, నల్లగా ఉంది, మబ్బు పెట్టేసి సూర్యుడిని మసకేసేసింది. అంటే సూర్యుడు మాయమైపోయాడా? లేదు సార్, సూర్యుడు తన ప్లేస్ లోనే ఉన్నాడు. ఉన్నాడు కదా. మబ్బు అడ్డం వచ్చింది అంతే. అంతే, కాసేపు అయితే మబ్బు వెళ్ళిపోతే మన సూర్యుడు మనకుంటాడు. అందుకని మబ్బులకి అటుపక్కన సూర్యుడు ఎలా ఉంటాం అనేది నిజము. ఇటువంటి స్వభావానికి, మీ సహజ స్వభావానికి దగ్గరైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా లోపల ఉంటాయి. మైండ్ దాన్ని మూసేయలేదు, పాడు చేయలేదు, వాటిని అట్లాగే ఉంటాయి. అది ఎప్పుడో అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అంటే ఈ రియల్ లవ్, నిజమైన ప్రేమ, నిజమైన సంతోషము, నిజమైన ప్రశాంతత, ఇవన్నీ మన స్వభావంలో సహజంగానే ఉండిపోయినాయి. అయితే దీన్ని మన ఆలోచనలు, మన కండిషన్డ్ మైండ్, మన భావాలు ఏవేవైతే మన మీద రుద్దబడినాయో సహజంగా కానివి అవి కప్పేసినాయి. మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అది రాయి మాణిక్యం, కానీ చుట్టూ కింద ఎక్కడో పడిపోయి మట్టి అంతా కప్పుకుపోయి అది మాణిక్య రాయిలాగా అయిపోయింది. లేకపోతే ఒక బ్రౌన్ కలర్లోనే, ఎర్ర రంగులోనో, నల్ల రంగులో, పచ్చ రంగులోనో అయిపోయింది. అది మనకి మాణిక్యం అని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆ పైదంతా కడిగేసినప్పుడు, మెరిచినప్పుడు తెలుస్తుంది. అట్లాగే ఇది కూడా అనమాట. మన సహజమైన మన స్వభావం ఏదైతే ఉందో, మన మీద కప్పబడిన, రుద్దబడిన ఆలోచనలు, భావోద్వేగాలు ఇవన్నీ కనుక తీసేస్తే మనం కూడా ప్రకాశిస్తూ బయటకు వస్తాం. ఎస్. The Buddha says that pain or suffering arises through desire or craving, and that to be free of pain, we need to cut the bonds of desires. శ్రీమాన్ గౌతమ్ బుద్ధుల వారు ఏం చెప్పారు? పెయిన్ ఆర్ సఫరింగ్. పెయిన్ అంటే బాధ అనుకున్నామా? సఫరింగ్ అంటే దాన్ని అనుభవించడం అనుకోండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం ఏదైనా కావాలి అని కోరుకున్నప్పుడు, మనం కోరుకున్నది దక్కనప్పుడు, క్రేవింగ్, దాని గురించి ఇష్టపడి, ఏదైనా స్వీట్ ఉందనుకోండి, దాని గురించి లేదు మనసులో వస్తుంది, ముంజలు వచ్చినాయి, ముంజలు పాలలో వేసుకుని పంచదార వేసుకుని తింటే భలే ఉంటుంది అని ఒక కోరిక మైండ్తో తీర్చుకున్నాం. ఇప్పుడు అది తీయరదు. మనం ముంజలు దొరికిన టైంకి మనం ఇంటి దగ్గర ఉండము, ఇంట్లో తీసుకెళ్ళి ఇవన్నీ చేసేటప్పటికి ఇవన్నీ టైం పడుతుంది. అప్పుడు దాకా ఇది మనకి దొరకపోతే, ఒకవేళ దొరికి ఇంటికి తీసుకెళ్ళి తినగలిగితే ఫైన్, దొరకపోతే మైండ్లో ఉండిపోద్ది, ముంజలు తిందాం అనుకున్నాం కుదరలేదు, పాలల్లో వేసుకుని అనేది.
ఈ బాధ అనేది, సఫరింగ్ అనేది కోరికల ద్వారానో మనకు ఇట్లా క్రేవింగ్ ద్వారానో వస్తాయి. అది దాంట్లో నుంచి మనం బయటికి రావాలి అంటే వీ నీడ్ టు కట్ ది బాండ్స్ ఆఫ్ డిజైర్. మనం ఈ బాధలో నుంచి, ఈ సఫరింగ్లో నుంచి, కష్టాల్లో నుంచి బయటికి రావాలి అంటే ముందు మనకు ఆ కోరికలు అనేదాన్ని తుంచేయాలి. మనం కోరికలు అనేదాన్ని తుంచేయాలి. తుంచేస్తే అప్పుడు మనకి ఏమి ఉండవు. ఇప్పుడు ఏదైనా కావాలని కోరుకుంటేనే కదండి బాధ వచ్చేది. దొరకకపోతే ఏదో అందరినీ ద్రాక్షపళ్ళు పూలని అంటారే, అంటే ఏంటండి? అంటే మన కోరికకి మించి ఉన్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. అది అందదని తెలుసు, చెట్టు మీద ఉంది, మనం ప్రయత్నం చేసినా అందదని తెలుసు, కానీ దాని మీద కోరిక ఉంటుంది, తీసుకోవాలి, తినాలి. అందదు కాబట్టి ఆ ద్రాక్షపళ్ళు పుల్లగా ఉంటాయి అని చెప్పి తినక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతాం. బంగారం బాగా రేటు పెరిగిపోతుంది, బంగారం కొనుక్కోవాలని ఉంటది, కానీ అదేమో అందేటట్లు లేదు. రోజు ఇంట్లో సాయంత్రం వచ్చేటప్పటికి ఆఫీస్ నుంచి ఇవాళ బంగారం 1000 రూపాయలు పెరిగింది, 500 పెరిగింది, కొనమంటే కొనలేదు నువ్వు అప్పుడు. ఒక ఆయన కారు కొనుక్కున్నాడు 4 లక్షలు పెట్టి. అదే టైంలో ఆవిడ బంగారం కొనుక్కుంది 4 లక్షలు పెట్టి. నువ్వు కారు కొనుక్కున్నావు, నేను బంగారం కొనుక్కుంటా అని చెప్పి. 4 ఏళ్ళు అయిన తర్వాత కారేమో 4 లక్షల కారేమో 1 లక్ష రూపాయలకు వచ్చింది. ఈ 4 లక్షల బంగారం పెట్టి కొనుక్కున్న బంగారం ఏమో 20 లక్షలు అయింది. అంతేగమ్మా, పెరిగింది కదా. అప్పుడే 40,000 కొనుక్కొని ఉంటే ఈ 4 ఏళ్లలో 30,000 కొనుక్కొని ఉంటే 1 లక్ష రూపాయలు అయింది కదా. 3 టైమ్స్ పెరిగింది కదా. కారు వాల్యూ తగ్గిపోతుంటుంది కదా వాడిని కొద్దిగాను. వాడి పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇప్పుడు ఎవరు తెలియగలరు అని చెప్పి అంటది. అక్కడ తెలివి కాదు, ఇంట్రెస్ట్. ఏంటది? ఇంట్రెస్ట్ అంటే ఆయన కార్ అంటే ఇష్టం, వాడి గోల్డ్ అంటే ఇష్టం. పెరిగినా తరిగినా వాళ్ళ ఎంజాయ్మెంట్. కరెక్టే, కానీ అట్లా అందగా దేనికి అదే అది. అలా అని మొత్తం గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే తిరగడానికి కూడా కారు ఉండాలి కదా. ఎందుకు క్యాబ్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఆటోలో వెళ్ళొచ్చు, లేకపోతే మోటార్ సైకిల్లో వెళ్ళొచ్చు. ఇవన్నీ 4 ఏళ్ళ తర్వాతగా మాట్లాడేది. 4 ఏళ్ల ముందు కారు కొన్నప్పుడు బంగారం వేసుకొని కారులో వెళ్తుంటే ఆనందంగానే ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత వస్తుంది. అదే దాని ప్రిపేర్ అప్పుడే వస్తుంది అనమాట. అది రేటు పెరగగానే బంగారం రేటు తగ్గి ఉంది అనుకోండి, ఆ టైంకి వేరే పరిస్థితి. కృష్ణవేణి గారు అండి, గోల్డ్ లాస్ అయిన అంటున్నారు. నల్లపూసలు లాంచ్ అయినని పెట్టారు. నాకేం మెసేజ్ కనపట్లేదు. నల్లపూసలు లాంచ్ అయినని పెట్టారు సార్. రీసెంట్ గా పోయిందంట ఉంది కృష్ణవేణి. అయ్యయ్యో, రికార్డింగ్ లో ఉన్నాం. ఓకే, ఒకసారి రికార్డ్ ఆపేసి మళ్ళీ చేద్దామా?